నా విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం చేసిన జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. నిజమేనా? లేదండి, ముమ్మాటికి తప్పది. ఎందుకంటే నేను కూడా బీఫామ్ చేశానండి. నాది 2022 నుంచి 2026 బ్యాచ్. నేను గత 2 ప్రభుత్వాలు చూశాను. 2024 దాకా జగన్ గారి ప్రభుత్వం, 2024 నుంచి 26 దాకా కూటమి ప్రభుత్వం చూశాను. నేను బీఫామ్ జాయిన్ అయిన తర్వాత నేను ఒక ఎస్సీ విద్యార్థిని. టైం టు టైం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కానీ, ఈ 40% స్టేట్ స్కీమ్ కానీ టైం టు టైం పడేది. ఒక బీసీ విద్యార్థికి, ఒక ఓసీ విద్యార్థికి, ఏ విద్యార్థికి కూడా కంపల్సరీ టైం టు టైం స్కీమ్స్ పడేవి. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో విద్యార్థులకి ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు చెల్లించక సుమారు 1100 కోట్లు బకాయిలు పెట్టి విద్యార్థులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజునాడు విద్యార్థులు అందరూ కూడా రోడ్లెక్కి ధర్నాలు చేసిన అవసరం వచ్చింది. ఎందుకు చేస్తున్నారు? మీరు కనుక టైంకి ఫీజులు వేస్తే, విద్యార్థులకు అండగా నిలిస్తే విద్యార్థులు ఈరోజు రోడ్లు ఎక్కాల్సిన అవసరం ఏముంది? నేను అడుగుతున్నా, ఈరోజు మీరు టైంకి కనుక ఈ ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు వేస్తే విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి కలెక్టరేట్లు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే అవసరం ఏముందండి? విద్యార్థులు కాదు, వరుస గంజాయి బ్యాచ్ అంటున్నారు. అది చెప్తున్నానండి. తెలుగు రాష్ట్రంలో విద్యా సంస్థలనే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఒడిశా గంజా బ్యాచ్ అన్నారు. ఆ రీతిగా ఉన్నారు. ఫీజులు వేయలేక వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? రోడ్లు ఎక్కుతారండి. మీరు టైం టు టైం చేస్తే విద్యార్థులు చదువుకుంటారు, ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు ఉన్నాయని చెప్తాం కాదండి. ముందు చదువుకున్న తర్వాత మాకు ఉద్యోగాలు కావాలి. ముందు మేము చదువులు పూర్తి చేయాలంటే మా సర్టిఫికేట్ కావాలి. సర్టిఫికేట్ పూర్తి కావాలంటే ఫీజు ఏమైనా డబ్బులు వేయాలి గవర్నమెంట్. అవి వేయకుండా అన్ని అలా జరుగుతాయండి. అన్ని క్లియర్ చేస్తాం, బాకీలు ఏమి విద్యార్థులు హ్యాపీగా ఉన్నారు, ఉద్యోగాలే నడుచుకుంటూ వస్తాయని అనిత గారు కూడా అంటున్నారు. నా దగ్గర సాక్షులతో కూడా నేను మీకు చూపిస్తానండి. మా ఫ్రెండ్స్ సుమారు ఈరోజు బీఫామ్ అయిపోయి సర్టిఫికేట్లు రాక తనకు సొంత డబ్బులు సుమారు 2 లక్షల రూపాయలు చెల్లించుకున్నారు సర్టిఫికేట్ల కోసం. ఆ 2 లక్షలు ఎవరుతున్నట్టు? ప్రభుత్వం వేయాల్సిన డబ్బులు ప్రభుత్వం మా మీద భారం వేస్తే ఎలా కట్టుకుంటారు? కట్టుకునే విద్యార్థి కట్టుకుంటాడు. అదే ఒక ఎస్సీ విద్యార్థి కానీ, బీసీ విద్యార్థి కానీ, ఒక మైనారిటీ విద్యార్థి కానీ తన ఆర్థిక పరిస్థితి బాగోదు. ఆ విద్యార్థి 2 లక్షలు సుమారు పే చేయాలంటే ఎక్కడి నుంచి చేసుకొస్తారండి? అలాంటి విద్యార్థులు చదువు ఉండి, స్కిల్స్ ఉండి కూడా ఒక 10,000కి ఉద్యోగం చేయాల్సి వస్తుంది. దీనివల్ల కేవలం సర్టిఫికేట్ లేకపోవడం వల్ల. అదే సర్టిఫికేట్స్ ఉంటే సుమారు ఈరోజు 30 నుంచి 40,000 ఉద్యోగాలు తీసుకుని తన కుటుంబాన్ని మంచిగా పోషించుకుంటాడు. సో ఈ కుటుంబ ప్రభుత్వంలో విద్యార్థులు చాలా రకమైన విధాలుగా ఇబ్బంది పడుతున్నారు. నేను దయచేసి కుటుంబ ప్రభుత్వం కూడా కోరుకుంటున్నాను, విద్యార్థుల యొక్క ఉన్న బకాయిలన్నీ తీర్చి విద్యార్థులకి స్వచ్ఛమైన విద్య అందించాలని కోరుకుంటున్నానండి.